హలో అండి, ఈరోజు నేను మీకోసము స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ ఎలా చేయాలో చూపిస్తాను. దీన్ని ఎవరైనా చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు. దీనికోసము ముందుగా నూడిల్స్ని తీసుకొని వాటిని ఒక ప్యాన్లో వేసి నూడిల్స్ మునిగే వరకు వాటర్ పోసుకొని కుక్ చేసుకోండి. ఈ కుక్ చేసేటప్పుడే ఒక స్పూను ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ వేయటం వలన నూడిల్స్ అనేవి చాలా పొడి పొడిగా వస్తాయి. ఈ నూడిల్స్ తర్వాత చల్లని నీళ్ళల్లో పెట్టి తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి వేడైన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసి మంచి వాసన వచ్చేసరికి వేయించండి. నేను ఇక్కడ ఈ ప్యాన్ తీసుకున్నాను, బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది కదా, ఎందుకంటే ఇది నేను ఇంతకు ముందే ఇందులో తందూరీ చికెన్ చేశాను. ఇదే ప్యాన్లో నూడిల్స్ కూడా చేశానంటే మంచి ఫ్లేవర్ తోటి నూడిల్స్ అనేవి చాలా టేస్టీగా వస్తుంది. అందుకని ఈ ప్యాన్ని నేను కడగకుండానే వాడుకుంటున్నాను. ఈ వెల్లుల్లి రెబ్బలు మంచి వాసన వచ్చిన దాకా వేగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా విడివిడిగా చేసుకొని వేసుకోండి. దీన్ని హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోండి 2 to 3 minutes. మరి ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న క్యాబేజీని కూడా వేసుకుంటున్నాను. మీకు ఇక్కడ కావాలంటే ఏ వెజిటేబుల్స్నైనా వాడుకోవచ్చు. నేను ఇక్కడ క్యాబేజీ మాత్రమే వాడుకుంటున్నాను, ఎందుకంటే నేను ఈ నూడిల్స్ని చికెన్ తోటి సర్వ్ చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి నాకు ఇక్కడ ఏ వెజిటేబుల్స్ కూడా అవసరం లేదు. దీన్ని కూడా హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేసుకోండి. తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని యాడ్ చేసుకొని దాన్ని పైనకి కిందకి అన్ని వెజిటేబుల్స్ నూడిల్స్ అన్నీ కలిసేటట్లు కలుపుకోండి. మీకు వీలైతే స్పూను ఫోర్కు లాంటివి కాకుండా చాప్ స్టిక్స్తో కనుక ఈ నూడిల్స్ని కలుపుకున్నట్లయితే నూడిల్స్ అనేవి ఇరగకుండా బాగా ఉంటాయి. తర్వాత ఇక్కడ రుచికి సరిపడా కొంచెం సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్, 1/2 టేబుల్ స్పూన్ ఆరిగానో, అదేవిధంగా ఒక ఫుల్ టేబుల్ స్పూన్ చిల్లీ ఆయిల్ కూడా వేసాను. ఇప్పుడు నేను ఇక్కడ కొంచెము చికెన్ సీజనింగ్ కూడా వాడాను. తర్వాత మీ రుచికి సరిపడా సోయా సాస్ని ఎప్పుడు కూడా మీరు సోయా సాస్ ఎడ్స్లో వేసుకోండి. దానివల్ల ఈ నూడిల్స్కి అన్నిటికీ కూడా సోయా సాస్ పట్టి మంచి టేస్టీగా ఉంటుంది. తర్వాత వీటన్నిటిని పైనకి కిందకి కలుపుకోండి, నూడిల్స్కి బాగా పట్టేటట్లు. ఈ కలిపే ప్రాసెస్లో కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి, లేకపోతే ఈ నూడిల్స్ అనేవి చాలా చిన్న చిన్న ముక్కలుగా ఇరిగిపోతాయి. నేను ఇక్కడ ఈ నూడిల్స్ని తందూరీ చికెన్ తోటి సర్వ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే వెజిటబుల్ సలాడ్ తోటైనా, ఎగ్స్ తోటైనా, లేదంటే ఒక బౌలు రైస్ తోటైనా, అదేవిధంగా పన్నీర్ తోటైనా మీరు సర్వ్ చేసుకోవచ్చు. అప్పుడు కంప్లీట్ మీల్ అవుతుంది. నేను ఇక్కడ వీట్ మరియు రైస్ నూడిల్స్ని వాడుకున్నాను. దీనివల్ల మనకి ఎక్కువ ఫైబరు మరియు కార్బోహైడ్రేట్స్ ఉంటుంది మన ఫుడ్లో. సలాడ్ తినడానికి కొంచెము చప్పగా ఉంటుంది కాబట్టి ఈ సలాడ్ మీద నేను కొంచెము సోయా సాస్ కూడా యాడ్ చేశాను. దీనివలన సలాడ్కి మంచి ఫ్లేవర్తో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుంది. నూడిల్స్ని ఎప్పుడు కూడాను హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేసుకోండి. దీనివలన టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది.